హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుమా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే తిరుమలలో దర్శనం నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మేమైతే తిరుమలలో కొన్ని లోకల్ టెంపుల్స్ చూద్దామని అనుకున్నాము. దట్టు కాణిపాకం వెళ్ళాలి అని అనుకున్నాము. యాక్చువల్లీ మాకు కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్ వెళ్దామని ఉండే, కానీ మాకు ట్రైన్ వచ్చేసి ఆ రోజు 4కే ఉంది. సో ఇవి రెండు టెంపుల్స్ చూడడం కుదరదు అనేసి ఓన్లీ లోకల్ టెంపుల్ అండ్ కాణిపాకం వెళ్ళాలని అనుకున్నాము. కాణిపాకం వెళ్ళి చాలా డేస్ అవుతుంది, చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ అవుతుంది. అందుకనేసి కాణిపాకం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. అలాగే ఎంతవరకు వీలైతే అంతవరకు లోకల్ టెంపుల్స్ చూద్దామని అనుకున్నాము. మా ప్లాన్లో అయితే వక్లాదేవి టెంపుల్ అండ్ తిరుచెన్నూరులో ఉన్నటువంటి పద్మావతి టెంపుల్ అయితే చూడాలని ఫిక్స్ అయ్యాము. అది కొద్దిగా ఏమైనా టైం ఉంటే మాత్రం మిగతా ఏదైనా టెంపుల్ చూద్దామని అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము వక్లాదేవి టెంపుల్కి అయితే వచ్చామండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, కొద్దిగా ఎత్తైన కొండ పైన అయితే టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నామండి. మేము మార్నింగ్ 7కి అలా బయలుదేరాము. చాలా ఫాగ్ అయితే ఉంది. అలాగే టెంపుల్కి ఇంకా ఎక్కువ మంది అయితే ఎవరు లేరు, కొద్ది మంది అయితే ఉన్నారు. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటామండి. వక్లాదేవి టెంపుల్ అమ్మవారు ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వారి తల్లి కదా, అందుకనేసి కంపల్సరీగా వక్లాదేవి టెంపుల్ అయితే విజిట్ చేయాలంటారు. అలాగే పద్మావతి టెంపుల్, తిరుచెన్నూరులో ఉన్నటువంటి పద్మావతి టెంపుల్ కూడా చూడాలి అని అంటారు. సో మేమైతే ఈ రెండు అయితే అనుకున్నాము. అలాగే మనకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే ఎంత తొందరగా దర్శనం చేసుకుంటే అంత తొందరగా ఎక్కువ టెంపుల్స్ చూడాలి అనేసి మేమైతే తొందరగా అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ వక్లాదేవి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అసలు ఇప్పుడు మార్నింగ్ టైం కదా, ఎక్కువ పబ్లిక్ అయితే లేదు. సో ఇంకొద్దిగా అయితే మాత్రం చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు. మేము వెళ్ళింది ఫ్రైడే, సో మాకైతే అన్ని టెంపుల్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగాయండి. ఇప్పుడైతే మేము కాణిపాకం అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే ఈ టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉంటుందో చూడండి ఈ వీడియోలో. మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కాణిపాకము ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందండి, అప్పుడే రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడైతే చాలా బాగుంది, రోడ్డు నీట్గా ఉంది, మంచి వ్యూ ఉంది. అలాగే బాగుందండి రోడ్ అయితే. మేము వెళ్ళింది మార్నింగ్ టైం కదా. ఇక్కడ చూడండి కాణిపాకం వెళ్ళే రూట్లో ఇంత ఫాగ్ ఉంది, అసలు ఏం కనబడట్లేదు. అవుట్ సైడ్ అయితే మొత్తం కొండలు అయితే ఉన్నాయి. సో ఇక మేము మార్నింగే వెళ్తున్నాం కాబట్టి చాలా ఫాగ్ ఉంది. ఇక మేము మార్నింగ్ ఏం తీసుకోలేదు. సో అక్కడ మధ్యలో ఏదైనా హోటల్ కనిపిస్తే అక్కడ ఆగి టిఫిన్ అయితే చేద్దామని అనుకున్నాము. మాకైతే ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపించిందండి. సో మేమైతే టిఫిన్ చేయడానికైతే లోపలికి వెళ్తున్నాము.
ఇక్కడ చూసారా అండి, సూర్యుడు అయితే మనకు అప్పుడే ఉదయిస్తున్నట్టు కనిపిస్తుంది. మార్నింగ్ 9 అట్లా అవుతుంది అనుకుంటా. కొద్దిగా ఫాగ్ తగ్గి కొద్దిగా ఇట్లా సూర్యకిరణాలు అనేటివి పడుతున్నాయి. సో నాకు ఏంటి అంటే కొన్ని ప్లేసెస్ చూడాలని చాలా ఉంటుందండి. విలేజెస్ కానీ నేచర్ కానీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. నాకు ఏదైనా కొత్త ప్లేస్ చూడాలంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువగా వేరే ప్లేసెస్ చూడడానికి ఇష్టపడుతుంటాను. సో ఇక కాణిపాకం వెళ్ళే రూట్ కూడా చాలా బాగుందండి, మొత్తం నేచర్ తోటి. ఫైనల్గా ఏంటి అంటే నాకు విలేజెస్ చూడడం అంటే ఎక్కువ ఇష్టం అండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా విలేజ్లో కాబట్టిగా వేరే విలేజ్లో ఎలా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చూడాలనేది నాకు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు చెట్లు అన్న అక్కడ పొలాలు అన్న నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో నేను అవి ఎక్కువగా చూడడానికి ఇష్టపడతాను. అందుకనేసి ఎక్కువ విలేజ్లే చూడడానికి ఇష్టపడతాను సిటీస్ కంటే. మొత్తానికి కాణిపాకం అయితే వచ్చామండి. ఇది వచ్చేసి ముందటి ఇలా ఆర్చ్ ఉంటుంది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో దీని లోపల నుండి వెళ్తే మనకు టెంపుల్కి వెళ్ళడానికి దారి అనేది ఉంటుంది. ముందుగా అయితే మనకు కొన్ని చిన్న చిన్న షాప్స్ అయితే కనిపిస్తాయండి. ఇక టెంపుల్ విషయానికి వస్తే చాలా చేంజెస్ అయితే వచ్చాయి, చాలా డెవలప్మెంట్ కూడా జరిగింది. ఇంతకుముందు అయితే టెంపుల్ లోపల గర్భగుడి లోపలికి వినాయకుడి దగ్గర దాకా మనకు దర్శనం అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదండి, కొద్దిగా చేంజ్ అయింది. టెంపుల్ ముందు అయితే ఇలా కొలను ఉంటుందండి. మనకు వరసిద్ధి వినాయకుడు ఈ కొలను నుండే ఆవిర్భవించాడని అంటారు. మనకు కాణిపాక స్టోరీ అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. సో ఇక టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టడానికి అలవ్ లేదు. ముందు కొద్దిగా టెంపుల్ చిన్నగా వినాయకుడిది ఉంటుంది, అక్కడ మనం కొబ్బరికాయలు అయితే కొట్టాల్సి ఉంటుంది. సో మేమైతే ఇక దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ సర్వదర్శనము అండ్ తొందరగా దర్శనం కావాలంటే 150 అలా 200 టికెట్స్ ఉన్నాయండి. మనము ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఇక మేమైతే ఫైనల్గా ఆ వరసిద్ధి వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.